హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఛానల్ లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అంటే గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో కొనాలా, లేదంటే ఆఫ్లైన్లో కొనాలా, లేదంటే స్కీమ్ బెస్టా, ఇలాగ చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ని అయితే నేను ఈ వీడియోలో క్లారిఫై చేయడానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఆఫ్లైన్లో గోల్డ్ కాయిన్ కొంటే ఎలా కొనొచ్చు, అది ఎంత ఛార్జెస్ పడుతుందని అయితే మీకు చెప్తాను నేను. కాయిన్స్ కనైతే మీరు ఆన్లైన్లో కొనొచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కూడా కొనొచ్చు. ఫస్ట్ అయితే మీరు ఎక్కడ కాయిన్ కొన్నా కూడా దాని రేట్కి ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అయితే యాడ్ చేస్తారు. మేకింగ్ ఛార్జెస్ అంటే మీకు ఆ కాయిన్ని తయారు చేయడానికి ఛార్జెస్ అయితే మీకు వేస్తారు. అంటే దాని మీద లక్ష్మీ అమ్మవారి బొమ్మ వేస్తారు, అలాగే ఆంజనేయ స్వామి, ఇలా కొన్ని ఉంటాయి కదా, వేయడానికి మీకు మేకింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ప్లస్ జిఎస్టీ అయితే 3% అయితే వేస్తారు. ఈరోజు గోల్డ్ రేట్ కానీ చూసుకున్నామంటే 5740 రూపీస్ అయితే ఉంది. దానికి ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కానైతే 115 రూపీస్ పడతాయి. అన్నిటికీ 115 పడవు, గోల్డ్ రేట్ని బట్టి మేకింగ్ ఛార్జెస్ మారుతుంది. 115 రూపీస్ అయితే నేను యాడ్ చేశాను. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత 5855 రూపీస్ అయితే మీకు ప్రైస్ వచ్చింది. దానికి 3% జిఎస్టీ, అంటే 5855 రూపీస్కి 3% జిఎస్టీ అంటే 176 అయితే పడుతుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ప్రైస్ కానైతే 6031 రూపీస్కి అయితే మీకు వస్తుంది. ఇది మీరు కానీ ఆఫ్లైన్లో అంటే బయట షాప్స్కి వెళ్ళి కనుక్కుంటే ఈ ప్రైస్కి మీకు వస్తుంది గోల్డ్ కాయిన్. ఇది మీరు చిన్న షాప్స్లో అయినా కొనుక్కోవచ్చు, లేదంటే పెద్ద షాప్స్లో అయినా కొనవచ్చు. పెద్ద షాప్స్లో కానీ వెళ్తే మీకు ఈ మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ ఖచ్చితంగా వేస్తారు. ఈ రేటుకి అయితే మీకు వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని చిన్న షాప్స్లో కానీ అయితే మీకు ఏమన్నా కొంచెం అయితే తగ్గొచ్చు, అది మీరు చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అయితే పెద్ద షాప్స్లో కూడా ఆఫర్స్ ఉంటాయి. అంటే దివాళీ సేల్ అని, లేదంటే అక్షయ తృతీయ ఆఫర్స్ అని, అలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ గోల్డ్ కాయిన్స్ మీద కూడా కొంచెం అయితే ప్రైస్ తగ్గిస్తారు. అప్పుడు కూడా కాయిన్ అయితే కొనుక్కోవచ్చు ఆఫ్లైన్లో. మనకి కాయిన్ అవసరం అని అనుకున్నప్పుడు మనం 4-5 షాపుల్లో కానీ అడిగి కనుక్కొని ఎక్కడైతే మనకి తక్కువ ప్రైస్కి వస్తుందో అక్కడైతే కొనుక్కోవటం మంచిది. అలాగే మీకు కానీ ఏదైనా డౌట్ కానీ ఉంటే, అంటే 916 కాదా అని ఏదైనా డౌట్ కానీ ఉంటే ఇంకొక షాప్లో కూడా మీరు ప్యూరిటీని అయితే చెక్ చేయించుకోవటం మంచిది. ఆఫ్లైన్లో కొన్నా అది ఆన్లైన్లో కొన్నా కూడా. ఇప్పుడు ఆన్లైన్లో కానీ అయితే మీకు రేట్, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఎంత పడుతుందో చెప్తాను. ఇప్పుడు మన ఛానల్లో కానీ మీరు చూసుకున్నారంటే నేను ఇంతవరకు పెట్టిన వీడియోస్ కానీ అయితే మీకు గోల్డ్ రేట్ కంటే కాయిన్ ప్రైస్ తక్కువగా వచ్చిన వీడియోసే ఉన్నాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వీడియోస్ అది ఒక్కొక్కసారి 5400కి ఉన్నాయి, 500, 600. గోల్డ్ రేట్ కంటే తక్కువకి వచ్చే ప్రైస్ అయితే మీకు ఆఫర్లో వచ్చిన కాయిన్స్ అయితే నేను వీడియోస్ అయితే పెట్టున్నాను. అలాంటి టైంలో కానైతే మీకు మేకింగ్ ఛార్జెస్ ఉండదు, జిఎస్టీ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5400కి మీకు కాయిన్ వచ్చిందంటే అందులోనే మేకింగ్ ఛార్జెస్, అందులోనే జిఎస్టీ మొత్తం వేసేసే మీకు ఆ ఆఫర్ ప్రైస్కి కాయిన్ వచ్చినట్టు లెక్క. అప్పుడు మీరు ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఏం కట్టట్లేదు. అలాగే గోల్డ్ రేట్ కంటే కూడా మీరు తక్కువకే కొంటున్నారు కాయిన్ని. సపోజ్ మీరు 54 అయినా 5740 అదే రేటుకి కొన్నా కూడా మీకు ఈ మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఏమీ మీకు పడట్లేదు కదా. సో అలాంటప్పుడు మీరు ఈ కాయిన్ని కానీ ఇచ్చేసి మీరు ఏదైనా ఆర్నమెంట్ చేసుకునేటప్పుడు దీనికైతే మీరు జిఎస్టీ వచ్చేసి పే చేయాల్సి వస్తుంది. అది మీరు ఏ టైంలో ఈ కాయిన్ని సేల్ చేస్తే మీకు మంచిదో కూడా నేనైతే ఇంకా చెప్తాను మీకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోకుండా. ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో కనుక్కున్నారంటే 6031 రూపీస్ పడుతుంది. అదే మీరు ఆన్లైన్లో కనుక్కున్నారంటే మనం గోల్డ్ ప్రైస్ కంటే తక్కువకే వీడియోస్ని ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఆ టైంలో మీరు చెక్ చేసుకొని అయితే కొనుక్కోవటం లాభం మీకు. ఇప్పుడైతే నేను మీకు గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల ఏంటి మనకి లాభము, అలాగే ఏం డిఫరెన్సెస్ కూడా మీకు చెప్తాను. గోల్డ్ స్కీమ్ కూడా వచ్చేసి 2 రకాలు ఉంటుంది. ఒకటైతే మీరు మంత్లీ ఒక అమౌంట్ని అయితే కడతారు. 2 రకాలు అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క షాపుని బట్టి ఒక్కొక్కలాగైతే ఉంటాయి. ఇప్పుడు నేనైతే జిఆర్టీలో మీకు చెప్తున్నాను. ఒకటైతే మీరు 5000 రూపీస్ అయితే మీరు మంత్లీ కట్టాలి. దానికి వచ్చేసి సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఒక 11 మంత్స్ మీరు 5000 రూపీస్ కానీ కట్టారంటే 5000 × 11 వచ్చేసి మీకు 55,000 రూపీస్ అయితే మీకు యాడ్ చేస్తారు మీ కార్డ్లో. సో 55,000కి ప్లస్ ఒక 5,000 అయితే వాళ్ళు మీకు ఎక్స్ట్రా 12th మంత్ వాళ్ళు కడతారు. సో టోటల్ అమౌంట్ అయితే 60,000 వస్తుంది.
ఒక్కొక్కసారి వచ్చేసి ఈ 60,000 అమౌంట్కి వాళ్ళు వేస్టేజ్ ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీకు 5,000 యాడ్ చేసి ఇచ్చారు కాబట్టి అమౌంట్గా వేస్టేజ్ జిఎస్టీ కూడా ఎక్స్ట్రా వేసి మిమ్మల్ని ఏదో ఒకటైతే ఆర్నమెంట్ తీసుకోమని అయితే చెప్తారు. ఆ 11 months అయిపోయిన తర్వాత కానైతే ఆ వేస్టేజ్ వచ్చేసి మీరు చూస్ చేసుకునే ఆర్నమెంట్ని బట్టి ఉంటుంది. అది 10% ఉండొచ్చు, 15% కూడా ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు ఇంకొక స్కీమ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈరోజు గోల్డ్ రేటు 5,700 ఉండింది అనుకోండి. మీరు కానీ ఆ రోజు కానీ మీరు అమౌంట్ కానీ కట్టారంటే ఆ 5,700కి ఎన్ని గ్రామ్స్ వస్తాయో అది యాడ్ అవుతుంది. అదే మీరు నెక్స్ట్ మంత్ కట్టేటప్పుడు 5,300 ఉండింది అనుకోండి. ఆ గోల్డ్ రేట్కి ఆ 5,300కి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తాయో అన్నీ యాడ్ అవుతాయి. సో మీరు ఇది కట్టేటప్పుడు ఎవ్రీ మంత్ ఎప్పుడైతే మీకు గోల్డ్ రేట్ తక్కువగా ఉందో అప్పుడైతే మీరు చూసుకొని కట్టాల్సి వస్తుంది. అలా కడితేనే మీకు బెనిఫిట్. అంటే మీకు తెలుస్తుంది కదా, గోల్డ్ రేట్ ఇప్పుడు సపోజ్ 5,900 ఉండింది. అది ఒక నెక్స్ట్ వీక్లో పెరుగుతునేటప్పుడు మీకు తెలుస్తుంది. అంటే 5,910, 920 అలా పెరుగుతూ ఉంటుంది. అలాగే తగ్గేటప్పుడు కూడా కొంచెంగా 10 రూపీస్ 20 రూపీస్ తగ్గే టైంలో మీరు కట్టేశారంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఆ రోజు రేటుకి మీరు కట్టిన రోజుకి ఎంత అమౌంట్కి ఎన్ని గ్రామ్స్ వస్తాయో అదైతే మీకు యాడ్ అవుతూ వస్తాయి 11 monthsకి. ఇదైతే మీరు గోల్డ్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు కొంటేనే ఎక్కువ గ్రామ్స్ అయితే యాడ్ అవుతాయి. సపోజ్ నేను ఎగ్జాంపుల్కే చెప్తున్నాను. ప్రతి మంత్ 5,700 ఉన్నప్పుడు మీరు కట్టారనుకోండి, 11 monthsకి అయితే మీకు 62,700 మీరు అమౌంట్ కట్టినట్టు. ఇదైతే మీకు గ్రామ్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. నేనైతే మీకు అర్థం అవ్వడానికి నేను అమౌంట్కి అయితే మీకు చెప్తున్నాను. సపోజ్ 62,700కి వేస్టేజ్ వచ్చేసి మీరు 10% అయినా ఉండొచ్చు, 18% అయినా ఉండొచ్చు, ఇంకా తక్కువ కానీ మధ్యలో కానీ ఉండొచ్చు. వాళ్ళు మీకు 18% అయితే వేస్టేజ్ ఇవ్వము అంటారు. అంటే 18% వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా మీరు కానీ 20%కి కానీ తీసుకుంటే ఆ 2% వేస్టేజ్ మాత్రం మీరు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 10% వేస్టేజ్ చూసుకున్నామంటే 6,270 వస్తుంది. 18% గానైతే 11,286 అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది కానీ తీసుకుంటే వేస్టేజ్ అప్పుడు మీకు బెనిఫిట్. సో 18% దాకా వేస్టేజ్ ఉండదు కాబట్టి ఈ 62,700 రూపీస్కి గ్రామ్స్లో వాళ్ళు మీకు కన్వర్ట్ చేస్తారు కదా, దానికి వచ్చే వేస్టేజ్ అమౌంట్ 18% అయితే మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే వాళ్ళు జిఆర్టీలో స్కీమ్ అయితే మార్చున్నారు. ఏంటంటే 50% వరకు వేస్టేజ్ అయితే వాళ్ళు మీకు ఇస్తారు. ఇంకొక 50% అయితే మీరు కట్టాలి. సపోజ్ 18% వేస్టేజ్ అనుకోండి, ఆ ప్రోడక్ట్కి మీరు 9% మీరు కట్టాలి, 9% అయితే వాళ్ళు తోసేస్తారు. సో ఇలాగైతే మీకు ఇప్పుడుండే స్కీము. అది మీరు ఎప్పుడైనా స్కీమ్ కట్టేటప్పుడు చెక్ చేసుకొని ఏదైతే మీకు బెనిఫిట్టో అదైతే మీరు వేసుకోవటం అయితే మంచిది. ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్లో చూపించిన స్కీమ్కి మంత్లీ 5,000 కట్టారనుకోండి, దానికి వేస్టేజ్ వచ్చేసి 6,000, జిఎస్టీ 3% వస్తుంది. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం 5,000 మంత్లీ కడితే. అదే రైట్ సైడ్ ఇచ్చిన దానికైతే 18% వేస్టేజ్ అయితే ఉండదు. ఇప్పుడైతే మారుంది, 50% మీరు కట్టాలి, 50% అయితే వాళ్ళు తోసేస్తారు. ఇది మీరైతే కట్టాలి అని అనుకున్నప్పుడు చెక్ చేసుకొని అయితే మీరు కట్టొచ్చు. ఇప్పుడైతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గోల్డ్ కాయిన్ కానీ మీరు సపోజ్ 5,400 రూపీస్కి కొన్నారనుకోండి, ఒక 11 grams కొన్నారనుకోండి, అప్పుడు మీరు ఎంతకి కొనుంటారంటే 59,400 రూపీస్కి అయితే మీరు గోల్డ్ కాయిన్స్ కొనుంటారు, 11 coins. అంటే ఇప్పుడు స్కీమ్తో మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అప్పుడు ఇక్కడ కానైతే మీరు స్కీమ్లో కానీ కట్టుంటే మంత్లీ 5,700 కట్టుంటారు కదా 11 monthsకి, అప్పుడు మీకు 62,700 వచ్చింది కదా. ఆ 62,700లో నుంచి మన దగ్గర ఉండే కాయిన్స్ కానీ మనం ఇచ్చేసామంటే 59,400 ఇచ్చేసామని అనుకోండి, కాయిన్స్ రేట్ వాళ్ళు వేసింది. అప్పుడు మీకు ఎంత వస్తుందంటే లాభము అట్లీస్ట్ మీకు ఒక 3,300 రూపీస్ అయితే మీకు లాభం వస్తుంది. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్కి, ఎందుకంటే మనం ఈ ఆన్లైన్లో కొన్న కాయిన్కి జిఆర్టీ కానీ ఇంకేదైనా షాప్స్లో వేసిన స్కీమ్కి మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే రెండింటినీ కూడా మీరు గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంటేనే మీకు లాభం. ఇప్పుడు గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు మీరు స్కీమ్లో అమౌంట్ కడితే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు మీరు గోల్డ్ కాయిన్ కొంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని మీరు కంపేర్ చేసి ఏది మీకు బెస్ట్ అని చెప్పమంటే
అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇది వేరే, అది వేరే. గోల్డ్ రేట్‌ని బట్టి మీకు మారుతుంది ప్రైస్. కానీ మీరు గోల్డ్ కాయిన్‌ని తక్కువ రేట్‌కి కొని, ఎక్కువ రేట్‌కి మీరు అమ్ముకున్నప్పుడైతే మీకు లాస్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ మీరు మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి. మీరు మంత్లీ 40,000, 50,000 మీరు స్కీమ్స్‌కే కట్టగలరు. మీరు గాని ఆర్నమెంట్ తీసుకోవచ్చు అని అనుకుంటే, మీరు స్కీమ్ కట్టి వేస్టేజ్ లేకుండా మీరైతే ఆర్నమెంట్‌ని తీసుకోవచ్చు. అదే మీ దగ్గర మనీ లేదు. ఇప్పుడు మనం కాయిన్స్‌ని ఎందుకు కొనుక్కుందాం అని చెప్తున్నామంటే, ఎవరి దగ్గర అయితే మనీ ఒక్కసారి అయితే ఉండదో, అలాగే ఒక ఆర్నమెంట్ పెద్దది చేసుకోవాలనుకుంటారు. 10 సవర్లు, 15 సవర్లు. వాళ్ళ దగ్గర ఒక్కసారి అమౌంట్ రాదు. సో, అలాంటప్పుడే ఇలా కాయిన్స్ కొనుక్కొని గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు సేల్ చేసుకుంటే మంచిదని చెప్తున్నాము. నేనైతే అలాగే చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఒక్కసారి 10,00,000, 20,00,000 అయితే అమౌంట్ ఉండదు కదా! అందుకని నేను ఇలా అప్పుడప్పుడు నా దగ్గర మనీ ఉన్నప్పుడైతే కాయిన్స్‌ని కలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత ఆర్నమెంట్‌కైతే నేను ఎప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంటుందో, ఆ టైంలో అయితే ఇచ్చేసి నేను ఆర్నమెంట్‌నైతే చేసుకుంటాను. ఎక్కువ మనీ ఉండే వాళ్ళకనైతే అసలు స్కీమ్ వేయబడలేదు, కాయిన్స్ కొనుక్కోబడలేదు. డైరెక్ట్‌గా వెళ్ళేసి అమౌంట్ ఇచ్చారా, ఆర్నమెంట్ తీసుకొనైతే వచ్చేసేయొచ్చు బయటికి. లేదు మా దగ్గర అమౌంట్ ఉండదు, కానీ మేము స్కీమ్స్‌కి అయితే కట్టగలం అన్న వాళ్ళు స్కీమ్ కట్టుకోవచ్చు. లేదు మేము స్కీమ్స్‌కి కూడా కట్టలేము, అంత అమౌంట్ ఉండదు, కానీ అప్పుడప్పుడైతే నేను సేవ్ చేయగలను అన్న వాళ్ళు కాయిన్ అయితే సేవ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు సేల్ చేస్తే ఎంత లాభం వస్తుందో చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు గోల్డ్ కాయిన్‌ని మన ఛానల్‌లో లాస్ట్ వీడియోలో 5,400కి కొనేలాగైతే ఒక ఆఫర్ అయితే ఉన్నింది. ఆ టైంలో మీరు కొనుక్కొని గానుంటే, ఇప్పుడు ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 5,740 ఉంది. ఒకవేళ మీరు సేల్ చేసేటప్పుడు ఆర్నమెంట్‌గా గాని తీసుకుంటే ఏమి అయితే వాళ్ళు మైనస్ చేయరు. అదే మీరు కాయిన్‌ని కానీ ఇచ్చేసి ఒకవేళ మీరు క్యాష్‌గా తీసుకోవాలి అనుకుంటే 2% అయితే వాళ్ళు తీసేస్తారు. అంటే 114 రూపీస్ కానీ తీసేశారంటే 5,740లో నుంచి 114 తీసేస్తే 5,625 రూపీస్ అయితే వచ్చింది. ఆ 5,625లో నుంచి మీరు కొన్న కాయిన్ రేట్ 5,400 తీసేస్తే 225 రూపీస్ అయితే మీకు ప్రాఫిట్ వస్తుంది కదా! సేల్ చేసినా ఒకవేళ 2% తీసేసినా కూడా ప్రాఫిట్టే కదా! ఒకవేళ కొన్ని షాప్స్‌లో గానైతే ఆ 2% కూడా తీయరు. అది మీరు చెక్ చేసుకొని ఏ షాప్‌లో అయితే మీకు తక్కువ రేట్‌కి కాయిన్‌ని తీసుకుంటారో మీరు కనుక్కొని అక్కడ కూడా మీరైతే సేల్ చేసుకోవచ్చు. మీరు కాయిన్‌ని కొనుక్కొని ఆర్నమెంట్‌గా తీసుకున్న మీకు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు కాలిక్యులేట్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా వచ్చేసి మనం చేసుకునే కాలిక్యులేషన్‌ని బట్టే ఉంటుంది. మీరు ప్రతిసారి కాయిన్ కొన్నప్పుడు ఒక చీటీలో అయితే రాసుకోండి. అంటే ఈ కాయిన్ ఎంత రేట్‌కొచ్చింది. అలా కాయిన్‌లో అయితే మీరు ఆ పేపర్ లోపల అయితే కాయిన్ పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఒక బాక్స్‌లో పెట్టేసేయండి. ప్రతిసారి మీరు కొన్నప్పుడు అలా పెట్టారంటే సేల్ చేసుకునేటప్పుడు మీకు ఎంత రేట్‌కి మీరు సేల్ చేస్తే లాభమో మీరు కాలిక్యులేట్ చేసుకొని ఆ టైంలో మీరు సేల్ చేసుకోవటం మంచిది. అదంతా కూడా మనం చేసుకునే కాలిక్యులేషన్‌ని బట్టే ఉంటుందండి. మన ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్‌లో నాకు తెలిసి 7 మంత్స్ బిఫోర్ ఏమో ఒక వీడియో అయితే పెట్టాను. అప్పుడు యాక్చువల్‌గా జాన్వరి 2023లో కానైతే గోల్డ్ రేట్ 5,025 ఉన్నింది. దానికంటే ముందుగానైతే ఇంకా 4,800, 300 కూడా ఉన్నింది. ఆ టైంలో కానీ గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కుంటే ఇప్పుడు కానీ అది సేల్ చేసుంటే చాలా లాభం అయితే వచ్చుండేది. ఒకవేళ 2% తీసినా, 3% తీసేసినా కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వచ్చుండేది ఖచ్చితంగా. ఆ టైంలో గానీ గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఇప్పుడు గానీ సేల్ చేసుంటే. అలాగే మనం వచ్చేసి ఇప్పుడు మీరు గోల్డ్ కాయిన్స్ కొంటున్నారు కదా! నెక్స్ట్ ఆ రేట్ ఎప్పుడు పెరుగుతుందో చూసుకొని అప్పుడు మీరు సేల్ చేయాలి. ఇప్పుడు అదే రేట్‌కి మీరు గాని ఇచ్చేసారంటే మీకు ప్రాఫిట్ ఉండదు. అదే గాని గోల్డ్ రేట్ పెరిగి ఎప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుందో మీరు ప్రతి కాయిన్‌కి కాలిక్యులేట్ కానీ చేసుకున్నారంటే ఆ టైంలో సేల్ చేసుకుంటే మీకు లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది ఎంతో కొంత. ఫైనల్‌గా మీ దగ్గర మనీ ఉండి మీరు మంత్లీ 50,000 కానీ, 1,00,000 కానీ నేను స్కీమ్స్‌కి కట్టుకోగలను అని అనుకునే వాళ్ళు అదే కట్టుకునేసి వేస్టేజెస్ లేకుండా మీరు ఆర్నమెంట్‌నైతే తీసుకోవచ్చు. లేదు మేము స్కీమ్‌కి కట్టలేము. మంత్లీ మా దగ్గర మనీ ఉండదు. అప్పుడప్పుడే ఉంటుంది అని అనుకునే వాళ్ళు గోల్డ్ కాయిన్‌నైతే ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. ఆఫ్‌లైన్ కంటే కూడా. ఇప్పుడు మీరు స్కీమ్‌కి వెళ్లారంటే 3% జీఎస్టీ అయితే ఉంటుంది. కానీ వేస్టేజ్ అయితే ఉండదు. అదే మీరు ఆన్‌లైన్ గోల్డ్ కాయిన్ గనుక కొన్నారంటే గోల్డ్ రేట్ కంటే తక్కువగా అయితే మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ కాయిన్‌ని. కానీ జీఎస్టీ ప్రైస్ అయితే మీరు ఇచ్చేటప్పుడు కట్టాల్సొస్తుంది. ఆన్‌లైన్‌లో కొనటం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే గోల్డ్ రేట్ కంటే తక్కువకొస్తుంది.
స్కీమ్ వేయటం వల్ల గానైతే వేస్టేజ్ అయితే ఉండదు. మెయిన్‌గా గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకటేసారి అంత ఆర్నమెంట్ కొనుక్కోవడానికి, పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి మనీ అయితే ఉండదు. ఇప్పుడు మీరు స్కీమ్‌కి వెళ్లారంటే 11 మంత్స్‌లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఆర్నమెంట్ అయితే తీసేసుకోవాలి. అది చిన్నదైనా, పెద్దదైనా మీరు కట్టే అమౌంట్‌ని బట్టి ఎన్ని గ్రామ్స్ యాడ్ అయితదో అన్ని గ్రామ్స్‌కి మీరు ఆర్నమెంట్ అయితే తీసేసుకోవాలి. అదే మీరు కాయిన్స్ కానీ కలెక్ట్ చేస్తూ ఉన్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మీరు ఆర్నమెంట్ తీసుకోవచ్చు. మీ దగ్గర మీరు అనుకున్న గోల్డ్ రేట్‌కి, అలాగే మీరు అనుకున్న గ్రామ్స్‌కి మీ దగ్గర కాయిన్స్ ఉన్నప్పుడు మీరు ఇచ్చేసి అయితే ఆ పెద్ద ఆర్నమెంట్‌ని తీసుకోవచ్చు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను చెప్పిన డిఫరెన్సెస్. ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొన్ని గోల్డ్ షాప్స్‌లో కానైతే మీ దగ్గర ఉన్న కాయిన్స్‌ని గాని మీరు అక్కడ డిపాజిట్ చేశారంటే 1 ఇయర్ తర్వాత వచ్చేసి మీకు ఏ వేస్టేజ్ లేకుండా కూడా ఏదో ఒక ఆర్నమెంట్‌ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్స్ కూడా కొన్ని షాప్స్‌లో అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏది బెనిఫిట్టో అది ఒక 4, 5 షాపుల్లో చెక్ చేసుకొని అక్కడైతే మీరు డిపాజిట్ కానీ, లేదంటే స్కీమ్స్ కానీ, కాయిన్స్ కానీ, ఆన్‌లైన్ కానీ, ఆఫ్‌లైన్ కానీ కొనుక్కోవటం అయితే మంచిది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకా అయితే మీరు స్కీమ్ ప్లస్ గోల్డ్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చు. స్కీమ్‌ని ఒక సైడు, అలాగే గోల్డ్ కాయిన్స్‌ని ఒక సైడే మీరు కొంటూ ఉండొచ్చు. ఇప్పుడు స్కీమ్‌లో మీరు 500 కట్టగలరు. 1000 లేదంటే 2000 ఎంతైనా మీరు కట్టుకుంటూ వచ్చారంటే, ఇప్పుడు మీరు స్కీమ్ అయిపోయే టైంకి మీ దగ్గర ఉండే గోల్డ్ కాయిన్స్‌ని ఇస్తే మీకు లాభం అని గాని అనిపిస్తే కాలిక్యులేట్ చేసుకొని, మీరు ఆ స్కీమ్‌తో పాటు కాయిన్స్‌ని అయితే యాడ్ చేసుకొని ఆర్నమెంట్ తీసుకోవచ్చు. లేదు లాభం అని అనిపించలేదంటే స్కీమ్ ఒక్కటే మీరు ఏ ఆర్నమెంట్ వస్తే అది తీసేసుకొని గోల్డ్ కాయిన్‌ని సెపరేట్‌గా పెట్టుకొని మళ్ళీ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. లేదంటే ఆ గోల్డ్ కాయిన్‌తో ఇంకేదైనా ఆర్నమెంట్ బెనిఫిట్ అని అనిపిస్తే అది కూడా మీరైతే తీసుకోవచ్చు. ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, మా కార్డ్స్ మీద ఆఫర్స్ ఉండట్లేదు, ఎప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఉంటుందని. అలా ఏం కాదండి. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఆఫర్ ఇప్పుడు అయిపోయింది కదా! నెక్స్ట్ వేరే బ్యాంక్స్ అయితే స్టార్ట్ అయితాయి. అది వచ్చేసి ఎప్పుడు కూడా బ్యాంకర్స్‌కి అలాగే ఆ యాప్‌కి మధ్య ఉండే డీల్. ఎవరైతే అప్రోచ్ అయితారో వాళ్ళకైతే ఎక్కువ ఆఫర్స్ వస్తాయి. అలాగే ఒక్క బ్యాంక్ మీదే వస్తదనేం కాదు. చాలా బ్యాంక్స్ మీద వస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఫెడరల్ బ్యాంక్ ఇలా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. మన ఛానల్‌లో నేను ఎప్పుడు వీడియోస్ పెడతానంటే మీకు ఎప్పుడైతే గోల్డ్ రేట్ కంటే తక్కువకి ఎప్పుడైతే కాయిన్ ప్రైస్ వస్తుందో అప్పుడైతే మీకు ఎక్కువ నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళకి డెబిట్ కార్డ్‌లో కూడా ఆఫర్స్ ఉంటాయి. వెయిట్ చేయండి. ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మనం ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కోవటమే లాభము. ఊరికే మనం కొనేసుకుంటే గోల్డ్ రేట్ కంటే ఎక్కువకొస్తే అది మనకు పెద్ద బెనిఫిట్ ఉండదు. అందుకని వెయిట్ చేయండి. మీ కార్డ్‌కి కూడా ఆఫర్ వస్తుంది. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బై బై.